అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు అయితే బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే వస్తాయండి. ఓకేనా, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలని అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, నేను మెయిన్ క్లాత్కి వచ్చేసి అతకైతే వచ్చిందండి. ఇంకా అతకైతే జాయిన్ చేసుకొని ఇంకా మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ అయితే వేసుకొని లైనింగ్ అయితే చుట్టూ అటాచ్ చేసుకోవాలండి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టీలు మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఓకేనా, ఆ తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్టున్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మెయిన్ డాట్ కోసం చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు నుంచి ఒక 4 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఖర్చు అయితే వేసుకోవాలండి. ఖర్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి 1.5 ఇంచు వచ్చే విధంగా చూసుకోండి. పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చే విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. ఓకేనా, రెండు వైపులా మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా మనము మెయిన్ డాట్ అయితే ఖర్చులు అయితే ఒకటేసారి వేసుకుంటే మనకు ఒకటే దగ్గర మెయిన్ డాట్ అయితే వస్తుందండి. ఇటు సైడు అటు సైడు అయితే ఒకటే లెవెల్లో అయితే వస్తుంది. ఓకేనా, ఇంకా చూడండి, ఈ విధంగా మెయిన్ డాట్ అయితే వేసుకున్న తర్వాత మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు అయితే డాట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలండి. మనకు ఓపెన్ ఉండదు కదా, ఎలా వేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి. ఓకేనా, చూసారు కదా, ఇంకా మనం ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ గుని వచ్చేసిందండి. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి సంఖ భాగంలో డాట్ అయితే వేసుకోవాలండి. సంఖ భాగంలో డాట్ అయితే వేయడం కోసం ఫస్ట్ మనం అయితే సంఖ భాగంలో లోతు అయితే తీసుకోవాలండి. నేనైతే ఫస్టే కటింగ్లో అయితే లోతు అయితే తీయనండి. హ్యాండ్స్కి కానీ అలాగే ఫ్రంట్ పార్ట్లో నేను కటింగ్లో అయితే తీయనండి. ఇంకా ఇలా స్టిచ్ చేసేటప్పుడు నేను లోతు అయితే తీసుకుంటానండి. ఓకేనా, ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ భాగంలో డాట్ అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా మనము మెయిన్ డాటు ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాటు అలాగే సంఖ భాగంలో డాట్ అయితే వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఈ విధంగా మనము రెండు వైపులా అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, షేప్ అయితే చాలా నీట్గా వచ్చింది, చూసేయండి. నేను చెప్పాను కదా, ఒక కస్టమర్ నాకు దగ్గర 15-16 జాకెట్లు ఇచ్చిందని చెప్పేసి ఇంకా ఆమెదేనండి ఇదిగుని. ఓకేనా, ఈ విధంగా ఇంకా మనము షేప్ పట్టి అయితే చూడండి, మనము రెండు వైపులకనే మధ్యలో కటింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా మనము మధ్యలో మనకు క్లోజ్ అనేది క్లోజ్ ఉండాలండి. ఓపెన్ ఉండకోకుండా క్లోజ్ ఉండే విధంగా చూసుకొని మెయిన్ క్లాత్ అలాగే లైటింగ్ రెండు మనకు ఒకటే పీస్ అయితే రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా మనము షేప్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలా చూడండి. ఈ విధంగా షేప్ పట్టుకుని స్టిచ్ చేసుకున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఒకసారి ఆల్తీ బ్లౌజ్కి అయితే కొలిచి చూసుకుందామండి. చూడండి, ఈ విధంగా మనము షేప్ పట్టి మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. వాళ్ళు ఎలా అయితే బ్లౌజ్ ఇచ్చారో అలాగే మనము వాళ్ళకు బ్లౌజ్ కుట్టి ఇవ్వచ్చండి. ఓకేనా, ఇంకా ఇప్పుడైతే చూడండి, షేప్ పట్టికి మధ్యలోకి ఒక ఖర్చు వేసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి ఈ సెంటర్ భాగం వచ్చే విధంగా చూసుకొని నీట్గా పెట్టుకోవాలండి. చూడండి, ఈ మధ్యలో మనకు వంపు వస్తుంది ఫ్రంట్ పార్ట్కు. ఈ విధంగా ఈ వంపు అలాగే ఆ ఖర్చు రెండు ఒక దగ్గర పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒకవైపు నుంచి అయితే ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర అయితే చూడండి, మెయిన్ డాట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేయాలండి. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్టున్న షేప్ పట్టినైతే ఇటు సైడ్ కటింగ్ అయితే చేసేస్తున్నా చూడండి. ఆ తర్వాత ఇంకొక వైపు అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా సెంటర్లో నుంచి ఇంకొక వైపు అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ కూడా మనము చూడండి, షేప్ పట్టి అనేది ఈ విధంగా మెయిన్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి ఇంకా స్టిచ్ చేసుకుంటే మనకు షేప్ పట్టికుని అటాచ్ అయిపోతుందండి. అలాగే మీరు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఓకేనా, డబుల్ కుట్ అయితే కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మనం మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఇలా అయితే ఉండదు, మనకు నీట్గా వస్తుంది.
ఓకేనా. ఇలా లేసుకున్నట్టు ఉంది కదా, ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. ఇలా మధ్యలో ఒక ఖర్చు పెట్టుకొని అలాగే పైనుంచి ఒక కుట్టు అయితే కుట్టుకుందామండి. ఈ విధంగా మనకు ఖర్చు కింద వైపు ఖర్చు ఉంటుందండి. ఖర్చు ఒకటే వైపుకి వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. తర్వాతకు వచ్చేసి ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకుందామండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి లైనింగ్ అయితే రెండు వైపులా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే రెండు వైపులా లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని మొత్తం చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. మీ దగ్గర గమ్ ఉంటే గమ్ముతో అయినా అటాచ్ చేసుకోండి, ఇంకా చాలా తొందరగా బ్లౌజ్ అయితే అయిపోతుందండి. ఇంకా ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇంకా మనము ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా సర్దుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ మనం రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకున్నామండి, స్టిచ్ చేసుకున్నామండి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనము హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇంకా నేను రెండు వైపులా ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలండి. ఇటువైపు అటువైపు రెండు వైపులా మనము చూడండి చేతులు అయితే కుట్టేసానండి. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఉక్సులు పట్టి దారాల పట్టి అయితే కుట్టుకోవాలండి. దారాల పట్టి కోసం అయితే ఉక్సులు పట్టి కోసం అయితే మెయిన్ వైపు నుంచి రాంగ్ సైడ్కి తిప్పుకోవాలండి. మనము మెయిన్ క్లాత్ వైపు నుంచి రాంగ్ వైపుకు తిప్పుకోవాలండి ఉక్సులు పట్టి కోసం అయితే. అలాగే దారాల పట్టికి అయితే మనము రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే తిప్పుకోవాలండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి మనము ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వచ్చేసి మనము రాంగ్ సైడ్కి అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి అయితే వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా అయితే వస్తుంది ఉక్సులు పట్టి వచ్చేసి. దారాల పట్టి అయితే చూడండి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే వస్తుందండి. అయితే దారాల పట్టికి వచ్చేసి నేను 3 ఇంచుల లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఉక్సులు పట్టికి వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే సరిపోతుందండి. దారాల పట్టికి మనం కొంచెం ఎగస్ట్ అయితే తీసుకోవాలండి. 3 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా దారాల పట్టికుని స్టిచ్ చేసేసాను చూడండి. ఇలా మధ్యలోని ఒక కుట్టు అయితే కుట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి హేమింగ్ పట్టి అయితే కుట్టుకుందామండి. హేమింగ్ పట్టి కోసం అయితే చూడండి నేను 2 ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నానండి. 2 ఇంచులు ఎడల్పుతో ఉన్న క్లాత్ని అయితే తీసుకుని ఈ విధంగా మనం స్టార్టింగ్లో మనం ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఒక 1/2 ఇంచుతో స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలండి. ఆ తర్వాత ఇలా ఒక వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. హేమింగ్ పట్టి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము జాయింట్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా హేమింగ్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనం జాయింట్ అయితే చేద్దామండి. బ్లౌజ్కి అయితే జాయింట్ అయితే చేద్దామండి. చూడండి, మనము ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా సమానంగా పట్టుకొని ఈ హెమ్మింగ్ పట్టికి అయితే ఇలా ఫోల్డింగ్ చేయాలండి. చూడండి, హ్యాండ్స్ దగ్గర నుంచి మనము కొలుచుకుంటూ కింది సైడ్కి వచ్చేసరికి మనకు హెమ్మింగ్ పట్టి ఒక్కటి మిగిలాలండి. ఇంకా మనకు ఎక్కువ తక్కువ అనేది రాకోకుండా హెమ్మింగ్ పట్టి ఒక్కటి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటామో అక్కడికి ఈ విధంగా కింద వైపు రఫ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత మనం సంఖ భాగం దగ్గరకు వచ్చేసరికి స్టాప్ చేయాలండి. స్టాప్ చేసి ఆల్తీ బ్లౌజ్కి అయితే ఒకసారి కొలుచుకోవాలండి. ఈ విధంగా సంఖ భాగం వైపు అయితే కొలుచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్కు కరెక్ట్గా అయితే వస్తుందండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇలా ఒకసారి కొలుచుకోండి.
ఇంతేనండి, చాలా సింపుల్గా మనం సైడ్ జాయింట్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇటు సైడ్ని మనం సేమ్ అంతేనండి. ఇలా చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటూ రావాలండి. ఆ తర్వాత కిందికి వచ్చేసరికి మనకు హేమింగ్ పట్టి ఒక్కటి మిగులుతుంది చూడండి. ఇలా హేమింగ్ పట్టికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనం క్లాత్ ఎంతైతే ఎగస్ట్రా ఖర్చు కోసం అయితే వదులుకుంటామో ఆమెన ఖర్చుకు చూసుకొని ఇంకా మనం ఇక్కడ స్టార్టింగ్లో అయితే రఫ్ చేయాలండి. ఇక్కడ కింది వైపు స్టార్టింగ్లో మనం కుట్టుకుండే దగ్గర వచ్చేసి రఫ్ చేయాలండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సంఖ భాగం దగ్గర వచ్చేసి నిలబెట్టి ఆల్తి బ్లౌజ్కు ఒకసారి చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే సంఖ భాగంలో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలా చూడండి. ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర కూడా రఫ్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, మీకు ఎగస్ట్రా కుట్లు ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకోండి. ఓకేనా, ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే డాట్ అయితే వేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము సైడ్ జాయిన్ చేసిన దగ్గర ఇక్కడ మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకా డాట్ అయితే వేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ డాట్ అయితే వేస్తున్నానండి. రెండు వైపులా ఇలాగే చూడండి, ఇక్కడికి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనము డాట్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా డాట్ అయితే వేసుకున్నానండి. రెండు వైపులా ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి హేమింగ్ పట్టి అయితే కుట్టుకోవాలండి. హేమింగ్ పట్టి కోసం అయితే చూడండి, మనం సంఖ భాగంలో కట్ చేసిన లైనింగ్ పీసులు అయితే పాడేయకుండా మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే ఇలా క్రాస్గా మనము హేమింగ్ పట్టీలు అయితే కటింగ్ చేసుకోవాలండి. హేమింగ్ పీసులు అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1.5 ఇంచుతో అయితే క్రాస్గా కటింగ్ అయితే చేసుకోండి. ఒక 5 పీసులు అయితే మనకు బ్లౌజుకి అయితే సరిపోతాయండి. ఇలా ఈ సైజులో ఉంటే మనకు 5 పీసులు అయితే కరెక్ట్గా మనకు ఇంకా తక్కువ అయితే రాదండి, సరిపోతాయండి. 5 పీసులు అయితే ఇదే సైజులో ఉంటే. ఇంకా చిన్నగా వస్తే ఒక 6-7 అయితే తీసుకోండి, చిన్నగా వచ్చినప్పుడు. ఓకేనా, ఈ మొత్తం జాయింట్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజుకి అయితే అటాచ్ చేద్దామండి. ఈ విధంగా చూడండి, స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేయాలండి. హేమింగ్ పట్టీకి ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత చూడండి ఇక్కడ రఫ్ చేయాలండి. ఇక్కడ రఫ్ చేసుకుంటూ ఇంకా ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మనము ఈ క్రాస్ పట్టీకి హేమింగ్ పట్టీకి ఇలా చూడండి, ఇలా కింది సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒక కుట్టుకుంటూ రావాలండి, ఒక కుట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కిందికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనము కుట్టుకుంటే హేమింగ్ పట్టుకుని అయిపోతుందండి. ఇంకా మనం మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే హేమింగ్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం మనకు బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి. ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం